హాయ్ యువర్స్, వెల్కమ్ టు సరోజిని ఛానల్. ఈరోజు డ్రై ఫ్రూట్స్ బర్ఫీ చేస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ నెయ్యి వేసుకుంటాం, ఒక 2 స్పూన్స్ వరకు. తర్వాత కాజు ఫ్రై చేస్తాం. కాజు, కిస్మిస్, గోందు, ఫూల్ మకానీ, కొబ్బరి తురుము, గసగసాలు, ఇంకా కొంచెం రెడ్గా అవ్వాలి. ఏగిపోయిందండి. ఇప్పుడు ఇది తీసేయాలి ప్లేట్లోని. కిస్మిస్ వేసుకుంటాం. అన్నీ ఒకేసారి ఆకకూడదు, ఎందుకంటే ఇది తక్కువ టైం పడుతుంది కదా కిస్మిస్కి. కాజు ఏగిపోయిన తర్వాత కిస్మిస్ ఫ్రై చేయాలి. కిస్మిస్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కిస్మిస్ తీసుకుంటాం. ఇప్పుడు గోందు వేసుకుంటాం. ఆ నెయ్యిలోనే వేసిస్తాము, మరి వేరేగా నెయ్యి అయ్యక్కర్లేదు. గోందు మొత్తం వేసుకుంటాం. ఇది స్లోగా ఫ్రై అవ్వాలండి. కొంచెం వేయండి, బాగా ఏకి ఇది బబుల్స్ లాగా వస్తుంది. అప్పుడు మనం ఆపియాలి. ఈ విధంగా ఇలాగ పొంగాలండి, ఈ విధంగా ఆగాలి గోందు. ఇప్పుడు దీనికి మనం తీసేస్తాం. నెక్స్ట్ ఫూల్ మకానీ. ఇది అలా సిమ్లో నేగాలి, ఎందుకంటే మనం సిమ్లో నేగితే బాగా ఎగుతాయి. ఇంకోటి ఈ విధంగా యాగనియండి. ఒక 2 మినిట్స్ మీకు చూపిస్తాను ఇది ఏ విధంగా యాగాలి. ఈ విధంగా క్రిప్సీగా యాగాలి. ఇలాగంటే మనకి ఇది అయిపోవాలన్నమాట. ఇలాగ అయిపోయి ఇప్పుడు ఇది తీసుకుంటాం. ఫూల్ మకానీ జీడిపప్పు మనం మిక్సీ పల్స్ మోడ్లోని చేసుకోవచ్చు. లేదంటే ఏమైనా ఇది ఉంటే అమలదస్తాలు అది ఉంటే దంచుకోవచ్చు. లేదంటే ఒక పల్స్ మోడ్లోని ఈ రెండు మిక్సీ చేసేస్తాము. గోందు మాత్రం మిక్సీ అవ్వదు. మిక్సీ అవుతే అదొక టేస్ట్ వచ్చేస్తుంది. కాబట్టి ఇది ఇలాగా గ్లాస్తోని ఇలా చిది కొట్టించుకోండి. ఈజీగా అయిపోతుంది చిది కొట్టుకోవడం అంతా. కొంచెం నెయ్యి వేసుకుంటాం. దాంట్ని నేను కప్పున్నర కొబ్బరి కూర వేసాను. కప్పున్నర కొబ్బరి కూర వేస్తున్నాను. ఇది డ్రై రోస్ట్ అవ్వాలి. ఇది బాగా డ్రై రోస్ట్ అవ్వాలి. స్లోలో చెయ్యాలి. బాగా కాదు, పచ్చివాసన పోయిన వరకు ఆపేసుకోవాలి. ఇందులోని వాటర్ మెలన్ సీడ్స్ 1 స్పూను, గసగసాలు పుస్తో 1 స్పూన్ వేసుకుంటాం. వేసుకొని ఇది 1 సెకండ్ ఇలాగలు కలిపేసి మనం కలుపుకునేక ఆపేయడమే. ఇది ఫూల్ మకానీ, గోందు ఇంకా జీడిపప్పు మిక్సీ చేశాను. పల్స్ మోడ్లో చేయాలి. మరీ యుద్ధం మెత్తగా రాకూడదు. దాంట్లో కిస్మిస్ కూడా కలిపిస్తాను. కిస్మిస్ మిక్సీ చేయక్కర్లేదు, ఫ్రై చేసింది అలా కలిపడమే. లేదా కొబ్బరి తురుము వేసిస్తాం. కొబ్బరి తురుము, గసగసాలు, వాటర్ మెలన్ సీడ్స్ కలిపాం కదా, ఆ కొబ్బరి తురుము ఎలిగేస్తాం అనమాట. కప్పున్నర కొబ్బరి తురుము తీసుకున్నాను కదా, 1/2 కప్పు బెల్లం వేసుకుంటాం. దీనికి కొంచెం వాటర్ వేసి మెల్ట్ అవనియండి. నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తాను. పాకం ఈ విధంగా బెల్లం ఇరగవ్వాలి. పాకం రావక్కర్లేదు, బెల్లం మెల్ట్ అయితే చాలు. ఇదంతా వేసుకొని మిక్స్ చేస్తాం. ఇదంతా డ్రై ఫ్రూట్స్ పౌడర్ అంతా వేసుకొని మిక్స్ చేస్తాం. దాంట్లో కొంచెం నెయ్యి వేయండి.
ఈ విధంగా అయిపోవాలి మీకు. ఇది ఆపేస్తాం. కొని దాంట్లోని ఇలా నెయ్యి వేసుకోవడం. మనకి బ్రష్ ఉంటుంది, నేను బ్రష్ తీసుకోలేదు. ఇలా చేతితోని స్ప్రెడ్ చేసేస్తాం నెయ్యి అంతా. స్ప్రెడ్ చేసి చేసుకుంది ఇదంతా ఈ ప్లేట్లో వేసేస్తాం. వేసుకొని ఇమీడియట్గా ఇలా గట్టిగా నొక్కాలి. గట్టి ప్రెస్ చేయాలి. లేకపోతే మీకు పీసెస్ కట్ చేసినప్పుడు కట్ అవ్వు. ఒక 3 minutes ఉంచిన తర్వాత ఇది చల్లబడిపోయింది. చల్లబడిపోయిన తర్వాత ఇలా మనం ముక్కల కింద కట్ చేసుకుంటాం. ఈజీగా వచ్చేస్తుంది పీసెస్ లెక్క. కొంచెం అటు ఇటు అయినా పెద్ద ఇది ఉంటుంది. ఏ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు మనం. ఇంకా పీసులు ఇలాగ వచ్చేస్తాయి మనకి. ఇలాగ ఒకటి ఇలాగ వచ్చేస్తాయి. మీరు ప్లేట్లోని తీసుకోండి. తీసుకొని మరి పిస్తా అది గార్నిష్ చేయొచ్చు. ఏదైతే అయిపోయిన తర్వాత గార్నిష్ చేసి ఇలాగ దీని మీద పిస్తా కానీ బాదాం కానీ ఇలాగ చక్కగా మీరు ఇలాగ వచ్చేస్తాయి. ఏదైనా గార్నిష్ చేసుకోవచ్చు మీదన. ఇది ఈ విధంగా వచ్చేయండి. ఇది మీరు ట్రై చేసి చూడండి. నచ్చినట్టుగైతే నా వీడియోకి తప్పకుండా చూసి లైక్ షేరు తప్పకుండా చేయండి. ఇది డ్రై ఫ్రూట్స్